ఎందుకు చక్కగా ఆయన ఇంత చక్కటి 17వ అధ్యాయము యోహాను సువార్తలో ఇంత చక్కటి మాటలు రాశాడు? తన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తనతో మనం సదాకాలం ఉండటానికి. ఈ యొక్క లోకంలో జీవించినంత కాలం కూడా తన ఆత్మనిచ్చాడు. మనల్ని ఆలయంగా చేసుకొని ఆత్మ సహవాసములోనే ఉంటే మనము ఆయన వారుగా జీవిస్తాము. వారినే ఆయనతో పాటు సదాకాలం ఉంచుకుంటాడు. ఇది తెలుస్తుందా మనకి? సరే, ఆలోచించండి. మనం మర్చిపోతున్నాం దేవుడు మన కోసం ఎంత గొప్పగా, ఎంత చక్కటి సంకల్పం కలిగి ఉన్నాడో, ఎంత చక్కటి ప్రవేశాన్ని ఇచ్చాడో మనకి. ఎవరి ఆలయం అంట మనం? దేవుని ఆలయం. ఇది ఎందుకు దేవుని ఆలయంగా చేయడానికి మనకి ఎటువంటి దేహాలను ఇచ్చాడు ఆయన? ఆయన ఆత్మ నివసించే దేహాలుగా మనల్ని, ఈ పాప దేహాలని మార్చేశాడు ఆయన. మనం ఎలాగున్నాం? కట్టబడుతున్నావా? కట్టడం ఆగిపోయిందా? శిథిలం అయిన చోట ఏం మొలుస్తాయి? సగం సగం కట్టేసిన బిల్డింగ్లు ఉంటాయి తెలుసా మీకు? అక్కడ ఏముంటాయి? ముందు పిచ్చి మొక్కలు అన్నీ వస్తాయి, తర్వాత ఏమొస్తాయి? పాములు వస్తాయి, ఇంకేమొస్తాయి? అల్లరి మొక్కలు వస్తాయి. దానికే వాడతారు. కట్టడం నిలిచిపోతే దినదినము మనం ఆయన ఆలయముగా కట్టబడాలి. ఆయన ఆత్మ నివసించే వారిగా మనము ఈ లోక మాలిన్యం అంటించుకోకుండా పరిశుద్ధంగా ఉండాలి. అదే కదా లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఎలాగైపోయామో చూడండి ఈ రోజుని. అనవసరమైన అన్నిటి వెనకాల పరిగెడతాం, కానీ దేవుడు మనల్ని రక్షించి కాపాడి దుష్టు నుంచి ప్రత్యేకపరుచుకొని ఆయన ఆత్మ నివసించడానికే యోగ్యులుగా చేశాడు. మనతో ఉండటానికి మన సహవాసాన్ని కోరుతున్నాడు. మనం ఆయన సహవాసం కోరాలి అని మనం తెలుసుకోలేకపోతున్నాం మన జీవితాల్లో. అందుకే ఆలోచించండి. దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతే మనం ఏమీ ఈ లోకాన్ని జయించలేము. దేవునితో పాటు దేవుని సహవాసంలో ఉంటేనే ఈ లోకాన్ని జయించగలం.